మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న అవైటెడ్ సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ 'విశ్వంబర'. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్ ను సైతం కంప్లీట్ చేశారు మేకర్స్. ఈ ఐటమ్ సాంగ్ మీద సోషల్ మీడియా వేదికగా వస్తున్న రూమర్స్ పై డైరెక్టర్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 'విశ్వంబర' మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించగా ఈ ఐటమ్ సాంగ్ కి మాత్రం సిసిరోలియే సంగీతం అందించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. పలు యూట్యూబ్ ఛానల్స్ సైతం కీరవాణికి అవమానం అంటూ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై డైరెక్టర్ వశిష్ఠ తాజాగా రియాక్ట్ అయ్యారు. కీరవాణి ఇచ్చిన ట్యూన్స్ నచ్చకపోవడంతోనే బీన్స్ ని తీసుకున్నామనేది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు వశిష్ఠ. స్పెషల్ సాంగ్ చేయాల్సిన టైంలోనే కీరవాణి హరిహర వీరమల్లి మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఈ సాంగ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారు. అదేంటి సార్ అని నేను అడిగితే ఇందులో తప్పేముంది, సినిమాలో పాటలను వేరువేరుగా రాస్తారు కదా అన్నారు. నా ఫస్ట్ మూవీ బింబిసారకు చిరంతన్ భట్తో కలిసి వర్క్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి గారికి కూడా ఆయన చెప్పారు. అలా బీమ్స్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు అంటూ స్పష్టం చేశారు. ఈ ఐటమ్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ స్టెప్లేశారు. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సాంగ్ లో రిక్షా ఓడు, ముఠా మేస్త్రి చిత్రాల థీమ్ మ్యూజిక్ వినిపిస్తోందని కొత్త ప్రచారం సాగుతోంది. అలాగే ఖైదీలోని రగులుతోంది మొదలుపద రీమేక్ అంటూ ఇంకొద్దరు కమెంట్స్ చేస్తున్నారు. దీనిపై కూడా ఫస్ట్ క్లారిటీ ఇచ్చారు. ఈ పాట దేనికి రీమేక్ కాదని, మెగాస్టార్ గత మూవీస్ లో ఏ పాటను పోలి ఉండదని స్పష్టం చేశారు. ఇది ఫ్రెష్ సాంగ్ అని అన్నారు. మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, పండగకు ఆయన సినిమా రావాలని కోరుకోనని అన్నారు. చిరంజీవి సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అంటూ చెప్పారు. VFX పనులన్నీ పూర్తయితే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిరు సరసన త్రిష, ఆశిక రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యలోకానికి వెళ్లి హీరో ఎలా తెచ్చుకుంటారనేది స్టోరీ అంటూ వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విశ్వంబర కోసం బీమ్స్ ఓ మాస్ డాన్స్ నంబర్ ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెగా మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ సెట్స్ నుంచి ఓ చిన్న వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చిరంజీవి పక్కన బాలీవుడ్ నటి మౌని రాయ్ స్టెప్ లేనున్నట్లు సమాచారం. అంజి తర్వాత చిరంజీవి సోషల్ ఫ్యాంటసీ జానర్ లో చేస్తున్న చిత్రం ఇది. ఇటీవల కాలంలో మెగా హీరోల నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో విశ్వంబరపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.